జనగామ జిల్లా దేవరపల్లిలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రావారెడ్డి గారు పర్యటించారు. దేవరపల్లి పిఎస్సిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ జంగా రావారెడ్డి గారిని కలవడం జరిగింది. దేవరపల్లిలో కార్యకర్తలు అధైర్యపడకుండా నేనున్నానంటూ రాఘవరెడ్డి గారు పర్యటనలో భాగంగా వాళ్లకు కలవడం జరిగింది. అయితే రాఘవరెడ్డి గారు పర్యటించిన వీడియో ఒకసారి మనం చూద్దాము. రాఘవరెడ్డి గారు అండ్ పెద్ది కృష్ణమూర్తి గారు ప్రజలతోటి మమేకమై వాళ్ళతో సంభాషిస్తున్న వీడియో మనం చూస్తున్నాము. అయితే చూడండి. అయితే రాఘవరెడ్డి గారి గొప్పతనం ఏంటంటే జంగారావరెడ్డి గారు ప్రతి కార్యకర్తను చాలా దగ్గరికి తీసి మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కానీ క్లియర్ చేసే మనస్తత్వం ఉన్నటువంటి నేత. మనకు ఇప్పుడు చూసినాం కదా, ఇలాగే దేవరపల్లి కాకుండా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తానికి జంగా రాఘవరెడ్డి గారు మొత్తం గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసి పాలకుర్తిలో గత 10 సంవత్సరాలు పోటీ చేశారు. అంతకుముందు ఈసారి కాకుండా లాస్ట్ టైం అంతకుముందు జంగారెడ్డి గారు మనకు అక్కడ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం ఎమ్మెల్యే కాంటెంట్గా పోటీ చేయడం జరిగింది. అయితే గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఆయిల్ తోటల తనిఖీలో భాగంగా దేవరపల్లికి వచ్చి అక్కడ ఉన్నటువంటి తన వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారిని పిఎస్సిఎస్ డైరెక్టర్ గారిని కలిసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వెళ్ళడం జరిగింది.